నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఈ 2024 సంవత్సరంలో చివరి రోజు 31వ రోజు అయితే ఈ మంగళవారం రోజున పుషమాసం వచ్చింది. అయితే ఈ పుషమాసం రోజున కొత్త ఏమైనా పనులు మొదలు పెట్టాలి అనుకున్నవారు గాని, లేకుంటే కొత్త వాహనాలు ఏమైనా కొనాలి అనుకున్న వాళ్ళు గాని, అంటే ఇదంతా శుభదాయకం కాదు అని అనేసి కొంచెం ఆగుతూ ఉంటారు. మరి ఈ రోజుల్లో మొదలు పెట్టడం మంచిదే అంటారా, లేకుంటే ఆగడం మంచిదని చెప్తారా? తప్పకుండా. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు చాలా మందికి వస్తూ ఉండే సందేహంగానే మనం చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ఇలా మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం లేదా భూమి కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్లు ఈ నెలలో పనికొస్తాయి పనికిరావా, తర్వాత వాహనాలు తీసుకుంటే మంచిదా కాదా, తర్వాత ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళచ్చా లేదా, అవును, ఇలా రకరకాల సందేహాలు రావటం అనేది సహజం. అవును. కానీ నిజానికి ఏంటంటే ఈ పుష్యమాసంలోకి వచ్చేప్పటికి అలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అంటే కొత్తగా ఏదైనా వాహనాలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, తర్వాత భూములు అలాంటివి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పెళ్లి చూపులు చేసుకోవచ్చు, కానీ నిశ్చితార్థాలు చేసుకోకూడదు. ఓకే. సో పెళ్లి చూపులు పై మాటలు మాట్లాడుకోవచ్చు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఖరారు చేసుకుని తాంబూలాలు పుచ్చుకోవటం అనేది మాత్రం కూడదు. తర్వాత రెండోది, ఇంకా పెద్ద కార్యక్రమాలకి ఎలాగో ఈ నెలలో ముహూర్తాలు అనేవి ఉండవు. అంటే ఏమంటాం, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అవి అలాగో ఉండవు కనుక అవి చేయడానికి అలాగో ఉండదు. తర్వాత ఇంకా కొంతమందికి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఏమంటాం అన్నప్రాసన, తర్వాత అక్షరాభ్యాసం, ఇలాంటివి కొన్ని కూడా అవి కూడా ఉంటాయి. అవును. అయితే అక్షరాభ్యాసం మాత్రం పుష్యమాసంలో పనికిరాదు అంటారు అసలు. అన్నప్రాసన అనేది మనకి వీటితో సంబంధం ఉండదు. వాళ్ళకి వచ్చే నెలలు బట్టి, అంటే 6వ నెల ఆడవాళ్ళకైతే కనుక అన్నప్రాసన ఒకటి ఏమో బేస్ సంఖ్యలో చేయాలి 5వ నెలలో, మగవాళ్ళకేమో 6వ నెలలో చేయాలి. కానీ ఇంకా మిగతావన్నీ కూడా ఈ బార్సాల పేరు పెట్టడం, తర్వాత మరి ఈ జుట్టు పుట్టు వెంట్రుకలు తీయించడం, ఇలాంటివి ఏవైనా సరే మగవాళ్ళందరికీ ఏమో బేస్ సంఖ్యలో చేయాలి, ఆడపిల్లలకి సరి సంఖ్యలో చేయాలి. కానీ ఒక అన్నప్రాసన మాత్రం మగపిల్లలకి సరి సంఖ్యలో చేయాలి, వాళ్ళకి బేస్ సంఖ్యలో చేయాలి. ఓకే. అయితే కొంతమందికి ఏంటంటే ఈ అన్నప్రాసన దగ్గరికి వచ్చేప్పటికి ఈ వీటితో ముహూర్తాలతో సంబంధం లేకుండా 6వ నెల 6వ రోజు అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే ఆ పుట్టిన శిశువుకి 6వ నెల వచ్చిన 6వ రోజుకి ఇంకా మనకి ఎటువంటి ముహూర్తాలతో సంబంధం లేదు. అది పుష్యమాసమా ఇంకో మాసమా సంబంధం లేదు. 6వ నెల 6వ రోజు చేయటం అనేది కూడా చాలా మందికి ఆనవాయితీగా ఉంటుంది. కనుక ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. కనుక వాటిలో మనం సందేహపడాల్సింది అయితే ఏం లేదు. కనుక ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్యమాసంలో బళ్ళు కొనుక్కోవటం అలాంటివి అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పుష్యమాసంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అవి చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు, కానీ ఇక్కడ మనకి ఈ పుష్యమాసం అనేది ఏంటంటే కొద్దిగా ఈ దైవిక బలం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మరి నెమ్మదిగా ఈ సూర్యుడు తన శత్రురాశిలోకి ప్రవేశిస్తాడు కదా, మకరంలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది. సో మకరం అనేది ఏంటంటే శనికి సంబంధించిన రాశి. సో అందుకని కొద్దిగా ఈ మనిషిలో ఉండే ఏదైనా సరే ఈ కోప గుణాలు ఇలాంటివి కొంతవరకు పెరుగుతూ ఉంటాయి, తర్వాత కొద్దిగా శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. కనుక పుష్యమాసంలో ఎప్పుడైనా సరే, అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే అనుమానం పెనుభూతం అన్నాం కదా, సో ఈ అనుమానంతో చేయటం కన్నా కూడా మనసు పెట్టి చేయటం అనేది ముఖ్యం. కానీ అయినప్పటికీ కూడా నేను చెప్పే ఈ జాగ్రత్త ఏదైతే ఉంటుందంటే, ఏదైతే నేను ఎప్పుడు కూడా ఒక మంత్రమో స్తోత్రమో ఏదో ఒకటి తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. అది ఏమవుతుందంటే కనుక ఇలాంటి ఏదైనా సరే కొంతమందికి ఇలాంటి ఈ బలహీనతలు, అంటే కోపగుణం అనేది కొంతమందికి ఉంటుంది, తొందరపాటు అనేది కొంతమందికి ఉంటుంది, ఎవరిని లెక్క చేయలేకపోవటం అనేది కొంతమందికి ఉంటుంది. ఇలాంటి బలహీనతలు ఏవైనా సరే వాటిని కొంతవరకు అధిగమించి బాగుండటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే ఈ అనుమానం అనేది ఏదైతే ఉంటుందో అది ఒక పెద్ద జబ్బు అది. అవును. సో ఆ అనుమానాన్ని పటాపంచలు చేసి మనం ఇచ్చేవి ఏమైనా సరే వాళ్ళకు ఉపయుక్తంగా ఉండటం అనేది. కానీ మామూలుగా ధార్మిక గ్రంథాల ప్రకారం అయితే కనుక ఈ ఇందాక చెప్పినవి ఏవైనా సరే మనం చేయొచ్చు. ఈ నెలలో చేయవలసిన పుష్యమాసాలు అన్ని కూడా చేసుకోవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఇలా ఎవరికి ఏ సందేహాలు ఉన్నా, ఇప్పుడు నాకైతే అనుమానం ఉంది,
కానీ బండి మటుకు కొనాలి. అవును. అనుమానం అనేది వేరు, బండి కొనటం అనేది ఏదో ఒకటి. అనుమానంతో బండి కొడితే వాడు రెండో రోజు ఏదో ఒకటి చేస్తాడు అక్కడ. ఇంకా ధైర్యం అనేది కావాలి. అవును. మరి గురువు గారు, మరి ఎలాగో నెలగంటు పెట్టే సమయం అనేది కూడా వచ్చేసింది. అయితే మరి నెలగంటు పెట్టిన తర్వాత కూడా శుభకార్యాలు ఆపేస్తారు. ఒకవేళ ఈ రోజుల్లో ఏమైనా మంచి పనులు ఉంటే మరి సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెలగంటు పెట్టడం అనేది ఏదైతే ఇక్కడ ఈ నెలగంట కట్టడం అనేది కూడా ఎక్కువ తెలంగాణ ప్రజలకు ఎక్కువ అలవాటే. అది నెమ్మదిగా ఇప్పుడు మిగతా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇప్పుడు పాకుతుంది. కానీ యాక్చువల్ గా చెప్పాలి అంటే కనుక ఇది కేవలం తెలంగాణ వాళ్ళే ఎక్కువ పాటిస్తారు. సో సంక్రాంతికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని పెద్ద ముహూర్తాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవును. సో కానీ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే అలా కొంతవరకు, ఇప్పుడు సపోజ్ మార్గశిర మాసం ఉందనుకోండి. అవును. ఈ మార్గశిర మాసం ఈసారి అంటే మనకి తొందరగా ఎండ్ అయిపోయింది డిసెంబర్లో. ఒకసారి ఇంచుమించు జనవరిలో కూడా కొంత భాగం వస్తుంది ఈ అధిక మాసాలు అవి వచ్చినప్పుడు. అప్పుడు ముహూర్తాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి, డిసెంబర్ 16 దాటిన తర్వాత నెలగంట మనకి ఎప్పుడైతే ధనుర్మాసం బిగిన్ అవుతుందో ఆ ధనుర్మాసం బిగిన్ అయిన నుంచి జనవరి 14 వరకు కూడా వీళ్ళు నెలగంట కట్టామని చెప్పి ముహూర్తాలు మంచిగా ఉన్నా కూడా చూసుకోరు. అవును. సో అది ఇక్కడ వీళ్ళు కొంతవరకు ఆ రకమైన దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంది. కానీ మనకి నిజానికి అయితే నెలగంట కట్టడం అనేది ఉండదు. సో మార్గశిర మాసం అనేది విశిష్టమైన మాసమే. అక్కడ కనుక మనకి ఏమంటాం డిసెంబర్ 16 తర్వాత కూడా మంచి ముహూర్తాలు ఉంటే కనుక ఈ పెళ్లిళ్ళు సైతం కూడా చేసుకోవచ్చు ఈ నెలగంటతో సంబంధం లేకుండా. కానీ నేను చెప్పింది ఏంటంటే ఇంతకంటే ఒకటే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ రకరకాల సందేహాలు, మనం మంచి ముహూర్తం అమ్మా, ఇక్కడ గ్రహాలన్నీ బాగున్నాయి అని చెప్పినా కానీ ఏమో సార్ మా ఇంట్లో వాళ్ళు నెలగంట కట్టేస్తారు కదండి, వద్దంటున్నారండి అంటారు. మళ్ళీ వాళ్ళే మన ముహూర్తం కట్టండి అని అంటారు, మళ్ళీ తీరని చెప్పంటారు అంటూ ఉంటారు. అవును. ఇలా అందుకని నేను అనేది ఏంటంటే ఏదైనా సరే శాస్త్రంలో ఏదైతే ఉందో నెలగంట గురించి ఎక్కడ ఇవ్వాల. ఎక్కడెక్కడ మీకు ఈ నిర్ణయ సింధు కానీ ధర్మ సింధు కానీ మనం ఏవైతే ప్రామాణికంగా తీసుకుంటామో ఇలాంటి వాటికి ఆ ప్రామాణికంగా తీసుకునే గ్రంథాల్లో ఎక్కడ కూడా నెలగంట గురించి ఉదహరించలేదు. సో ఆ తర్వాత వచ్చిన ఆచారాలు. సో అందుకని తప్ప మనకైతే మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సరే పట్టించుకునే వాళ్ళకి ఏదైనా సరే ఇప్పుడు నేను చేయడం తప్పనిసరి నాకు అనుమానం ఉంది అనే వాళ్ళ కోసం ఇప్పుడు అందుకే రెమెడీ అంటే. అవును గురువు గారు. సో అందుకనే వాళ్ళ కోసం నేను ఏదైతే రెమెడీ ఉంటుందో అది వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఓం శ్రీం 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 క్షేమకర్యై నమః. ఓం శ్రీం 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 3 సార్లు. ఓం శ్రీం 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 3 సార్లు. క్షేమం కర్యై నమః. క్షేమ కర్యై నమః. ఇది మామూలుగా 108 సార్లు అనుకుని మన ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టుకుని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే తప్పకుండా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. ఆ రకంగా చేస్తే చాలు. నిజంగా గురువు గారు, ఈ పుష్యమాసం కావచ్చు, నెలగంటు కట్టడం అనే దాని గురించి ఉన్న అనుమానాలు అందరికీ కూడా మంచి ముహూర్తాలు ఉన్నా కూడా మాకు వద్దు, ఎందుకు లేండి, మంచిది కాదు అని అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ రోజుల్లో మంచిది వచ్చింది, గ్రహాలు కూడా అనుకూలించి వచ్చినాయి అంటే చేసుకోవడమే మంచిది మీరన్నట్టుగాను. మళ్ళీ ఆ గ్రహాలు అనుకూలం రావుతున్నాను. నిజంగా గురువు గారు ధన్యవాదాలు.